ఈనాటి కథ శీర్షిక వాగ్దానము. అనగనగా ఒక వర్తకుడు. అతనికి రత్నకారుడు అనే ఒక కొడుకు. ఆ వర్తకునికి 2 పెద్ద ఓడలున్నాయి. వాటితో వర్తకం చేసి అతను లక్షలు గడించాడు. ఒకప్పుడు కోస్తాకు పోయిన ఓడలు తిరిగి రాలేదు. ఏమా అని వర్తకుడు ఆత్రంతో ఎదురు చూస్తూ ఉండగా అవి సముద్రంలో మునిగిపోయినట్లు వార్త వచ్చింది. ఈ వార్త వినగానే అతను విచారంతో కుంగిపోయాడు. ఇంతలో ఒక మరుగుజ్జువాడు అక్కడికి వచ్చి వర్తకుని వైపు వికటంగా నవ్వుతూ, ఏమయ్యా వర్తకుడా, ఎందుకలా విచారిస్తావు? పోయిన దానికి విచారిస్తే మాత్రం లాభమే ఉన్నది. అయినా నేనొక ఉపాయం చెబుతాను విను. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళగానే మొట్టమొదట నీకు ఏది కనబడుతుందో దానిని నాకు ఇచ్చినట్లయితే నీ ఐశ్వర్యం తిరిగి నీకు లభిస్తుంది. అది నాకిప్పుడే ఇవ్వనక్కర్లేదు, 12 ఏండ్లలోగా ఎప్పుడిచ్చినా సరే అన్నాడు. ఇది విని వర్తకునికి ఒక యుక్తి తోచింది. ఇంటికి